నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము వైఎస్ షర్మిల మనకందరికీ సుపరిచితం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ముద్దు బిడ్డ. అయితే నేను గత వీడియోలో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బుసగొడుతున్నది. నేను ఆల్రెడీ చెప్పిన, తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి అని పాత వీడియోలో చెప్పిన. 12 రోజుల క్రితం నా వీడియో చెక్ చేసుకోండి. దాంట్లో నేను క్లియర్గా చెప్పిన, వాన పడితే కప్పలెలా బయటకు వస్తాయో అట్లా ఎలక్షన్ సీజన్ రాగానే ఈసారి కాంగ్రెస్ పార్టీ తన సత్తా ప్రూవ్ చేసుకోవడానికి ఈసారి ట్రై చేస్తుంది అని. గమనించవలసిన విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక 2 స్థానాలు వస్తాయని కూడా ఈసారి నమ్మకం లేదు. నా ప్రకారం కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ చేస్తే ఒక 5 స్థానాలు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. 5 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి ట్రై చేయబోతుంది. కానీ అన్ఫార్చునేట్లీ నా ఎస్టిమేషన్ ప్రకారము ఒక 5 సీట్లు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తే గెలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరి మదిలో మెదిలే క్వశ్చన్ ఏమంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కంబ్యాక్ స్ట్రాటజీలో ఈ వైఎస్ షర్మిల పాత్ర ఏమి? అసలు ఈ వైఎస్ షర్మిల తెలంగాణలో సెటిల్ అవుదామని వచ్చి అనవసరంగా తెలంగాణలో డబ్బులు వేస్ట్ చేసుకొని లేదా డబ్బులు దండుకొని అనుకోవచ్చు. మనం ఎంతమంది దగ్గర ఎంత వసూలు చేసిందో మనకు తెలియదు. అలా వసూలు చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తుందో మనకు తెలియదు. షర్మిల కాంగ్రెస్లో అడుగు పెట్టడము, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడంలో 2 కుట్ర కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ కావచ్చు. 2, ఆమె టీడీపీ ఓట్లు చీలేటట్టు చర్యలు తీసుకోవచ్చు. ఇంకో 3వ కోణం ఏముందంటే, ఆమె కాంగ్రెస్ పార్టీని అంటే హెడ్ చేసే స్థాయి ఆమెకు లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా టీడీపీ బీజేపీలు యూజ్ చేసే కుట్రకోణం కూడా ఉంది. ఇక 4వ కుట్రకోణము జగన్మోహన్ రెడ్డి తరఫున ఉండొచ్చు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి సోకాల్డ్ వెళ్ళిపోయే నేతలు అంటే కుట్రపూరితంగానే వీళ్లను వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు నెట్టుతున్నట్టు అనిపిస్తుంది. అంటే వైసీపీ వీడే వాళ్ళు బీజేపీ టికెట్తో పోటీ చేస్తే వాళ్లకు డిపాజిట్లు దక్కవని తెలిసి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలవచ్చనే కుట్రకోణము వైఎస్ఆర్సీపీ చేసి ఉండొచ్చు. సో ఈ 4 కుట్రకోణాలు ఉన్నాయి. కానీ మనకు ఇప్పుడు ప్రాక్టికల్
దీని అడ్వాంటేజ్ వైఎస్ షర్మిల ఎంట్రీ వల్ల కాంగ్రెస్కి ఏం లాభం అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే తాను తెలంగాణ ఇచ్చాను దానికి రీజన్స్ కరెక్ట్గా ఆంధ్రాలో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. దే హ్యావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే అనవసరంగా ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఆంధ్ర వాళ్లకు విశ్లేషించి చెప్తే కాంగ్రెస్ అట్లీస్ట్ ఒక ఉనికిని కాపాడుకునేది. కానీ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మోజులో పడి కేసీఆర్ దగ్గర చెప్పు దెబ్బలు తిని ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ ఉనికినే కోల్పోయారు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంటే అట్లీస్ట్ ఉనికి కాపాడుకునే మళ్ళీ సందర్భం వచ్చింది. ఎందుకంటే పక్క రాష్ట్ర తెలంగాణలో వాళ్ళే పవర్లో ఉన్నారు కనుక అట్లీస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏపీ పాలిటిక్స్ పై పడుతుంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చాలా రసవత్తరంగా మారింది. అసలు ఈ వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు వాడుకోబోతున్నారా, జగన్మోహన్ రెడ్డి వాడుకోబోతున్నారా అనే రెండు కీలకమైన ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఉన్న ఇంటిమెసీ చూస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ని బలపరిచి వైఎస్ఆర్సీపీని వీక్ చేసే కోణం కూడా ఉంది. షర్మిల ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని సపోర్ట్ చేసి టీడీపీని వీక్ చేసే కుట్ర కూడా ఉంది. అంటే ఇప్పుడు మనము లోపలి కుట్ర కోణము అస్సలు మనం గుర్తుపట్టలేని పరిస్థితి. లాస్ట్ మూమెంట్ వరకు కాంగ్రెస్ని ఎవరు వాడుకుంటారు అనేది ముఖ్య ప్రశ్న, కానీ కాంగ్రెస్ తన ఉనికిని ఎలా చాటుకుంటుంది అనేది లాస్ట్ చిట్ట చివరి ప్రశ్న. అయితే ఈ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయవచ్చా అని నన్ను అడిగితే అది ఇంపాసిబుల్ అని నేను చెప్తా. తెలంగాణలో చోటా మోటా లీడర్లను పెట్టుకొని ఆమె ఒక పార్టీని కనీసం ఎలక్షన్ వరకు తీసుకువెళ్ళలేకపోయింది అంటే ఆమెను ఒక లీడర్గా చాలా తక్కువ మంది గుర్తించారు. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా కొద్దిగా రికగ్నిషన్ ఉంది, కానీ ఒక లీడర్గా ఆమె లీడ్ చేయలేదు అని తెలంగాణ పాలిటిక్స్ ఆమెపై ఒక ముద్ర వేసింది. అది ఏపీలో అలాగే జరుగుతుందా అంటే నా ప్రకారము తెలంగాణ కన్నా దారుణమైన పరిస్థితులు వైఎస్ షర్మిలకు ఏపీలో ఎదురు కావచ్చు. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ తమ నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నారు. అంటే వాళ్లకు వైఎస్ షర్మిల లాంటి లీడర్షిప్ అవసరం లేదు. అయినా ఆమెకు మాస్ అపీల్ అండ్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే ఒక ట్యాగ్ ఉంది కనుక ఆమె కాంగ్రెస్ ఫేస్ అని వీళ్ళు ప్రచారం చేసి అసలు కాంగ్రెస్కి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఛాన్సెస్ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయడానికి సిద్ధమైంది. మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఇప్పుడు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఒక ఫెయిల్డ్ లీడర్గా ఎంటర్ కాబోతుంది.
ఆమె ఏ పార్టీలో వెళ్ళినా ఒక పావుగా మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది, కానీ ఒక లీడర్గా ఆమె ఎస్టాబ్లిష్ ఏమాత్రం కాలేదు. వైఎస్ షర్మిలకు ఈ పాయింట్ తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం. వైఎస్ షర్మిలకు అంటే ఏ పార్టీ తనను ఎలా వాడుకుంటుంది అని తెలిసి మరి వాడుకోమని అపీల్ చేస్తుంది. అంటే షర్మిల అల్టిమేట్ గోల్ మనకు తెలియదు. అంటే ఈ పదవి పొంది ఆమె అన్నపై ప్రెషర్ వేసి ఆస్తి రాబట్టాలనే ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. లేదంటే అతి గతి లేని కాంగ్రెస్ పార్టీని తన సత్తాతో ఏపీలో ఉనికి ఉంది అని నిలబెట్టే టాస్క్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిండొచ్చు. కానీ ఆమె ఒక బలమైన శక్తిగా ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ నిలబడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మనము గమనించవలసిన విషయం ఏమంటే వైఎస్ షర్మిల ఒక గట్టి నాయకురాలు అయి ఉండొచ్చు, కానీ మాస్ అపీల్ ఉన్న యువతి అంటే ఆమె కాదు. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఆమెను ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది. అంటే ఏ టైంలోనన్నా ఈ మతపరమైన ఇష్యూ తెచ్చి ఆమె నెత్తిన ఈజీగా చుట్టే అవకాశాలు ఉన్నాయి. అదీ కాకుండా ఆమె ఏ పార్టీలో పోయినా ఆమె జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గానే ఒక అనుమానము ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక్కడే మీటింగ్లకు వెళ్ళటం లేదు. ఆయనతో పాటు భట్టి విక్రమార్కని ఎందుకు తీసుకుపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్ కావచ్చు అనే అనుమానం ఎప్పుడూ ఉంది. అందుకోసం ప్రధానమంత్రిని కలవడానికి భట్టి విక్రమార్కను కూడా కాంగ్రెస్ పార్టీ పంపింది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక అనుమానితుడే. ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీలో అనుమానితుడే. మరి వైఎస్ షర్మిల ఎంతటిది? ఇప్పుడు లాస్ట్ ఈ థింగ్ ఏమంటే వైఎస్ షర్మిలది అసలు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకోబోతుంది? అసలు ఆమె లాస్ట్ మూమెంట్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా, లేదా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తూ ఆమె ఆహుతిగా మారిపోతుందా? అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల ఒక ప్రచారకర్తనా అంటే ప్రచారకర్త ఉండొచ్చు, కానీ ఆమె ఒక పాత రికార్డు లాగా పాత రాజశేఖర్ రెడ్డి పాలన వల్లవేస్తూ ఒక పాత రికార్డు లాగా పనిచేస్తుందా, లేదా ఆమె ఒక పేలిపోయిన తూట అంటే కనిపించేది తూటాలా ఉంటుంది, కానీ దాంట్లో మసాలా ఏముండదు, అంటే ఆల్రెడీ పేలిపోయిన తూటాలా వ్యవహరిస్తుందా, లేదా ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడేసి వదిలేస్తుందా, లేదా ఆమె కేవలం డబ్బు కోసము అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బు కోసము లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఈ పాత్ర పోషిస్తుందా అనేది ముఖ్య అంశాలు.
మనకు క్లియర్లీ ఏం తెలుస్తుందంటే ఆమె రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ని వాడుకోదలుచుకోలేదు. ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేటు. కాంగ్రెస్లో ఎక్కువ రోజు మెలగలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెను ఒక లీడర్గా యాక్సెప్ట్ చేసుకోలేరు. వైఎస్ఆర్సిపి నుంచి వలస వచ్చిన లీడర్లు కూడా ఆమెను ఎక్కువ రోజులు ఆ కాంగ్రెస్లో ఉండనివ్వరు. అంటే వైఎస్ షర్మిల ఒక కీలు బొమ్మగా మాత్రమే వ్యవహరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె లీడర్షిప్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితిలో లేరు అని తెలియజేస్తూ రాబోయే వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మేము ముందర తీసుకొని వస్తాను. కానీ వైఎస్ షర్మిల పాత్ర గురించి అందరూ ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో చెప్పినట్టే ఆమె ఒక ప్రచారకర్తగా పనికొస్తుంది తప్ప ఆమె ఏపీలో ఒక లీడర్గా ఫ్యూచర్లో కూడా ఆమె ఉండబోదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.